హలో, ఇంటి వెనకే ఉన్నావురా? చెప్పే జాగ్రత్తగా వినండి. మీ వెనకాల ఒక గడ్డి మొక్క సెట్ చేశా, దాని పక్కనే గోడు ఉంది, అది ఎక్కి దూకేసి. ఓకే. నేనే ఇవాళ నైట్ ఎలాగైనా ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. చేయిస్తానారకే ఓకేనా? ఈ చెయ్యి ఓకే అరవకుండా ఉండడానికి, మరి ఈ చెయ్యి ఏంటి? అంటే నేను అది కావాలంటే వచ్చలేదు, తెలియకుండా ఫ్లోలో అది ఏదో. అబ్బా, ప్రతి దానికి జర్క్ అవుతావేంట్రా? టచ్ చేసావు కదా, ఎలా ఉంది అని అడుగుతున్నా. కర్మకాలి నీకు దొరికాను. సరే, ఎక్కడికి జంప్? ఇక్కడ నుంచి జంపు. ఎందుకు? ఎక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నావా? అందరూ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు, ఎవరు పట్టుకోరు పట్టించుకోరు. చెప్పు. ఏంట్రా గేదల సైడ్ ఎంట్రీ ఇచ్చావు సీప్గా? లేకపోతే నీకోసం సింహద్వారం ఓపెన్ చేసి వెల్కమ్ చెప్తారు. కిడ్నాప్ బేసిస్ కూడా తెలీదు. సర్లే, ఎక్కడికి రావాలో చెప్పు. అసలే గేద మీదకి వస్తుంది. ఓ పని చేయి, నువ్వు గేదె మీద పడు. మరి లేకపోతే ఆ కిట్టుగాడు కూడా మీద మీద పడే పనిలో ఉన్నాడు. ఆ టార్గెట్ తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఏంట్రా ఇల్లు క్లయింట్ తో సేవలే కాకుండా సరసాలు కూడా ఆడేస్తున్నారా? వచ్చేయమంటావా? ఊరి నీ ఆవేశం. చెప్పేది విను. అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తే పక్కన నూతుంటది, అక్కడ దాక్కో. టార్గెట్ ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్తాను, ఓకేనా? కిల్లి 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 నమలాక బాగుంది నాగా మళ్ళీ. ఇక్కడే ఉండు, నిచ్చిన చెక్ చేసి వస్తా. ఏమన్నా గుర్తుందిగా? హలో. ఒరే పోతరాజు, ఆ కిట్టుగాడి మోది ఇంకా తిరలేదు గాని నువ్వు పని చేయి. అక్కడి నుంచి లెఫ్ట్కి వచ్చాయి, అక్కడ నిచ్చెన ఉంటుంది, అది పైకి వచ్చాయి. ఈ లోపు నేను కిట్టుగాని డైవర్ట్ చేస్తాను. నువ్వు టార్గెట్ తీసుకొని చెప్పైపోవచ్చు. నోట్ చేసుకో, టార్గెట్ వైట్ కలర్ డ్రెస్. దానికి నిచ్చినది టార్గెట్ నా ఎదురుకుండానే ఉంది. ఆ జగ్గుగాడు దాని బొగ్గ గిల్లేస్తున్నాడు. ఏంట్రా దాన్ని అందరూ పావేస్తున్నారా? వీడికి జగ్గు చేతిలో మూడింది. ఒరే పోతు, అది జగ్గుగాడి పెళ్ళాం. దాని మీద చెయ్యేస్తే నీ స్కిన్ ఊడేదాకా కొడతాడు. నీ మెంటల్ కూడా పని చెప్పకరా ప్లీజ్, నేను చెప్పించాయి. వెళ్ళారు అక్కడ. ఇక్కడ చేస్తున్నాడు. ఎందుకు నా కూతలు పెడతావు? ఇక్కడే ఉన్నానుగా. రే లాల్, ఏం చేస్తున్నావు అక్కడ? గాలి గాలి అంతే. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతో. నాన్నతోనా? అంటే నాకు హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు మా నాన్న కనిపిస్తాడన్న. నాన్న, బాబ్జీ గారిని మొత్తం ఆయనే. హాయ్ చెప్పు. నీకేమైనా పిచ్చారా? పిచ్చి కాదన్న, ఫ్రస్ట్రేషన్ డిజాస్టర్ చెకోస్లోవేకి అని ఒక వ్యాధి. అరే, ఆడికి నిజంగానే ఆ వ్యాధి ఉంటే ఏంట్రా పరిస్థితి? టార్చరన్నా. ఏదో జబ్బులే గాని అన్న పిలుస్తున్నాడు రా. ఏంటన్నా? అని ఇచ్చినేంట్రా? సౌండ్ ఏంట్రా? ఎవర్రా అది? రండ్రా. ఆ జగ్గుబాయ్ వస్తున్నట్టున్నాడు. ఇందాక తమ్ముణ్ణి ఆ పిల్లని ఇక్కడ చూశానన్నా. అటు ఎల్లుండొచ్చన్నా. తమ్ముడు ఎక్కడో ఎత్తకండి రా. తొందర తొందర రా. అన్నయ్య నిచ్చెన చూస్తాడు. ఇప్పుడేమో తెలుసా? నేనేం చేశాను? అప్పుడే చెప్పాను కదా వద్దని. నీకు తన్నమే తల్లి, నీ కాళ్ళ మీద పడతాను. నా జీవితాన్ని చంక. వద్దని చెప్పాను బావగారు.